నిరుపయోగంగా ఉన్న పీఎం కేర్స్ నిధులను స్కూళ్లు కట్టడానికి వాడవచ్చు కదా అని కాక్రోచ్ నాయకుడు అభిజిత్ దీప్కే అన్నందుకు బీజేపీ నాయకులకు కోపం వచ్చింది. 2025 మార్చి నాటికి పీఎం కేర్స్ ఫండ్ మొత్తం నిల్వ 8,452 కోట్లు కనుక ఒక మోడల్ స్కూల్ నిర్మాణానికి 8 కోట్లు ఖర్చు అవుతుందని అనుకున్న ఆ సొమ్ముతో 1000 స్కూళ్లు కట్టవచ్చునని దీప్కే లెక్కవేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ల పరిస్థితి దయనీయంగా ఉందని అధికారులను అడిగితే నిధుల కొరత అంటున్నారని, అందువల్ల వాడకుండా మురగబెడుతున్న పీఎం కేర్స్ ఫండ్ను వాటి అభివృద్ధికి వాడవచ్చునని దీప్కే వాదన. సామాజిక మాధ్యమాల్లో ఆయన ఈ పోస్ట్తో పాటు దుర్భరమైన స్థితిలో ఉన్న కొన్ని ప్రభుత్వ పాఠశాలల చిత్రాలను కూడా ఉంచి ప్రభుత్వ విద్య కూడా నేషనల్ ఎమర్జెన్సీయే అంటూ రాశారు. స్కూల్ ఠీక్ కరో పేరిట సీజేపీ సరికొత్త ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన నేపథ్యంలో పీఎం కేర్స్ నిధుల మీద రేగిన వివాదాన్ని ఆయన తన ఉద్యమంతో ముడిపెట్టినందుకు బీజేపీ నాయకులకు ఆగ్రహం కలిగినట్టుంది. కేజ్రీవాల్ తన శిష్యుడికి నాటకీయంగా వ్యవహరించడం నేర్పారు తప్ప ప్రాథమిక విషయాల పట్ల అవగాహన కల్పించలేదంటూ ఆ నిధులు అత్యవసర విపత్తు సాయం కోసం మాత్రమేనని వారు విమర్శలు చేశారు. దీప్కే మీద బీజేపీ నాయకుల విమర్శలను అటుంచితే పీఎం కేర్స్ విరాళాలను ఎఫ్డీల రూపంలో దాచి ఆ నిధులను ఉపయోగించకుండా వదిలేయడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నకు ఖచ్చితంగా జవాబు ఉండాల్సిందే. కరోనా కాలంలో ఆపన్నులను ఆదుకునేందుకు ఆరంభమైన పీఎం కేర్స్ నిధుల వాడకం ప్రకటిత లక్ష్యానికి అనుగుణంగా జరగలేదన్న సత్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా నేతృత్వం వహించే పీఎం కేర్స్ ఫండ్ ఒక రహస్య నిధిగా మిగిలిపోవడం కూడా రచ్చకు కారణం. తాజా ఆడిట్ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఫండ్ నుంచి 85 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. దీని ముందు ఏడాది ఖర్చు చేసిన 15.5 కోట్లతో పోల్చితే ఇది అత్యల్పం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది 346 కోట్లు కనుక ఏడాదికేడాది వ్యయం వేగంగా తగ్గిపోతూ వచ్చిందని అర్థం. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకు ఈ నిధులను ఉపయోగిస్తామని చెప్పినప్పటికీ దాని ప్రకారం 2024-25లో 3,500 మంది పిల్లలకు ఏటా 20,000 రూపాయల చొప్పున సాయం అందాలని, కానీ ఆ ఏడు మొత్తం వ్యయం 87 లక్షలే చూపుతున్నందున అది కూడా సక్రమంగా జరగలేదనో లెక్కకు చెక్కడం లేదనో కొందరి అనుమానం. సుమారు 15,000 మంది పిల్లలు దరఖాస్తు చేసుకుంటే అందులో సగం మాత్రమే ఆమోదించారట. ఇక పీఎం కేర్స్ పారదర్శకత మీద ఆది నుంచి వివాదం ఉంది. దీప్కే అమెరికా చదువు మీద సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు దాఖలైతే సదరు ఆర్టీఐ కార్యకర్త మా నాయకుడి చదువు మీద కంటే పీఎం కేర్స్ మీద శ్రద్ధ పెడితే దేశం బాగుపడుతుందని సీజేపీ ఓ వ్యాఖ్య చేసింది. పీఎం కేర్స్ ఆర్టీఐకు అందనిది, కాగు ముట్టకూడదని వారికి తెలియనిదేమీ కాదు. చివరకు ఆ విరాళాల గుట్టు తెలుసుకునే హక్కు పార్లమెంటుకు, ప్రజాప్రతినిధులకు కూడా లేకపోయింది. ఇప్పుడు విడుదలైన వివరాలు కూడా కేవలం ఒక పేజీలో అసమగ్రంగా ఉండడం విశేషం. ఆరంభ నిల్వ, ముగింపు నిల్వ, మధ్యలో విరాళాలు, వడ్డీ మొత్తాలు, చెల్లింపులే తప్ప దాతలెవరో గ్రహీతలెవరో అందులో ఉండవు. పీఎం కేర్స్ ఆరంభించినప్పుడు చాలా సంస్థల నుంచి విరాళాలు వసూలు చేసినందున ఆయా కంపెనీల వివరాలు తెలియజెప్పడం ప్రభుత్వం బాధ్యత. కోవిడ్ కష్టకాలంలో జనం కదిలిపోయి మరీ విరాళాలిచ్చారు. ఇదంతా ప్రజల డబ్బే కనుక దాపరికానికి తావులేదు. విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉన్నందున పీఎం కేర్స్ నిర్వచనం ప్రకారం ఆ నిధుల వాడకం కుదరకపోతే సరే, దీప్కే డిమాండ్ తప్పేనని అనుకుందాం. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఇతరత్రా ఏ కష్టంలోనూ అత్యవసర పరిస్థితుల్లోనూ ఈ పీఎం కేర్ ప్రజలను ఆదుకోలేదు. పౌర సహాయం నిర్వచనంలో ఉన్నదే తప్ప ఆచరణలో లేదు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల్లో ఇది ప్రజలకు పనికిరాలేదు. పీఎం కేర్స్ ప్రజలది, ప్రధానిది కాదు అని దీప్కే అన్నందుకు ఆగ్రహం కలగవచ్చు. కానీ ప్రజల కోసం సేకరించిన డబ్బు వారి కోసం వాడకుండా వదిలేయడం సరికాదు.